మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలని, రెగ్యులర్ జాబ్స్. సో ఇక్కడ మనకి ఢిల్లీ కానిస్టేబుల్ ఉద్యోగాల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్గా చెప్పవచ్చండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్లాక్ నెంబర్ 12, సిజిఓ కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ. ఇక్కడ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ పడిందండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి. సో అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉందని మనకి https:/ssc.gov.in. సో 22/9/2025 నుంచి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో ఎటువంటి దరఖాస్తులు స్వీకరించరు. మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చి 21/10/2025 అండి. సో లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు, ఆన్లైన్ రష్ ఉంటుంది కాబట్టి 2 రోజులు ముందుగానే అప్లై చేయండి. మనకి ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి కూడా డేట్ ఇచ్చారండి. ఒకవేళ 21తో టైం అయిపోయిన తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక 29/10/2025 నుంచి 31/10/2025 లోపు మనం ఆన్లైన్లో కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేయాలండి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్ ఒకటి సుమారుగా ఇచ్చారండి. డిసెంబర్ 2025 లేదా జనవరి 2026లో అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, ఇది ఆన్లైన్లో ఉంటుంది ఎగ్జామ్. ఇది మనకి ఏదైనా అప్లికేషన్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారండి, 180-030-93063. సో మీకు ఏమైనా క్వైరీస్, డౌట్స్ ఉంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి వీళ్ళకైతే కాల్ చేస్తే మీకైతే రెక్టిఫై చేస్తారండి. నెక్స్ట్ మనకి ఇది ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అది ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఉంటుందండి, తెలుగులో అయితే ఉండదు. ఇంగ్లీషు, హిందీలో అయితే ఎగ్జామ్ అయితే మనం రాయాలండి. నెక్స్ట్ మనకి ఇది వేకెన్సీస్, పే స్కేల్ అవి చూద్దాం. చూడండి, పే స్కేల్ వచ్చి దీనికి 21,700 నుంచి 69,100 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి. ఇది మంత్లీ శాలరీ, గ్రూప్ సి కేటగిరీ. వేకెన్సీస్ వచ్చి టోటల్ 7,565 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్కి ఎన్ని ఇచ్చారు, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్కి ఎన్ని ఇచ్చారు. ఈ 2, 3 అనేవి ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించండి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మెయిల్ అంటే ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఏమో 1914, ఈడబ్ల్యూఎస్ 456, ఓబీసీ 967, ఎస్సీ 729, ఎస్టీ 342, టోటల్ వచ్చి 4,408 మెయిల్ క్యాండిడేట్స్కి అండి ఇవి. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇది అన్రిజర్వ్డ్ 1047, ఈడబ్ల్యూఎస్ 249, ఓబీసీ 531, ఎస్సీ 457, ఎస్టీ 212, టోటల్ వచ్చి 2,496 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఒకటి ఇచ్చారండి. ఏజ్ క్రైటీరియా కూడా చూద్దాం. సో ఇక్కడ మనం క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే చాలు. ఏజ్ లిమిట్ వచ్చి 18 to 25 ఇయర్స్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. యాజ్ ఆన్ డేట్ ఇచ్చారు చూడండి, 1/7/2025 నాటికైతే ఈ ఏజ్ అనేది ఉండాలి, మించకూడదు అనమాట. 18 ఇయర్స్ మించకూడదు. కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు చూడండి, కట్ ఆఫ్ డేట్ వచ్చి 2/7/2000, అలాగే 1/7/2007. సో ఈ డేట్ల మధ్యలో అయితే జన్మించి ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి కొంతమందికి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. నెక్స్ట్ అలాగే స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చారు, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఇచ్చారండి. అలాగే వీడియోస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది, మీరు అది గమనించవచ్చండి. ఇది మన ఫుల్ నోటిఫికేషన్ నేను ఆల్రెడీ మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే మెన్షన్ చేస్తానండి, మీరు అది ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. మరి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 అంటే మనకి ఇంటర్మీడియట్ తెలుసు కదా. ఇప్పుడు ఎంపీసీ కానీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ ఏది పాస్ అయినా సరే 10+2 కింద వస్తుంది. ఆ 10+2 ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి దీనికి సంబంధించి. అలాగే మేల్ క్యాండిడేట్స్కి దాంతోపాటుగా ఎల్ఎంవి ఉండాలండి. అంటే ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్. ఇక్కడ చూడండి బ్రాకెట్లో మోటార్ సైకిల్ ఆర్ కార్. మీకు మోటార్ సైకిల్ వచ్చినా ఓకే, లేదా కార్ వచ్చినా ఓకే, కానీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. లెర్నర్ లైసెన్స్ అనేది యాక్సెప్ట్ చేయరండి, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలండి.
అదొకటి చూసుకోండి. ఇది మనం ఆన్లైన్లో అప్లై చేయక్కర్లేదు. బట్ ఏంటంటే మన దగ్గర అయితే ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలండి. సో అలాగే మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరికైనా ఉందనుకోండి, అందులో ఏబీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే బి సర్టిఫికేట్ ఉంటే 3% ఎక్స్ట్రాగా బోనస్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సి సర్టిఫికేట్ ఉందనుకోండి 5% అనేది వెయిటేజ్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అండి ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇస్తారు. హౌ టు అప్లై అంటే మనం ఆన్లైన్లో అప్లై చేయాలండి. దానికి వచ్చి ఫీజు చూడండి, మనకి 100 రూపీస్ ఫీ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది మేల్ క్యాండిడేట్స్కి అలాగే ఓసీ బీసీ క్యాండిడేట్స్కి అండి. మరి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి అనేది ఫీజు లేదండి. ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేదు. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ ఫీ అనేది లేదండి. సో జీరో అండి, నిల్. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నిల్ అండి. అలాగే ఈ 100 రూపీస్ అనేది ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100 రూపీస్ అనేది నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరైతే పేమెంట్ అనేది చేయొచ్చండి. ఇది ఆన్లైన్లోనే పేమెంట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి కరెక్షన్స్ ఏమైనా చేసుకుంటే 29వ తారీఖు నుంచి అయితే మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుందండి. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకటి ఇచ్చారు కదా, సో ఎగ్జామినేషన్ సెంటర్లో మనది సౌతర్న్ రీజియన్ అండి. సౌతర్న్ రీజియన్ వచ్చి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయడానికి. అలాగే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదు, సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట ఈ ఈ ఏరియాలో అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే, దీనికి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ పేపర్ అనేది ఇస్తారండి. అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏది కరెక్ట్ అనేది మనం టిక్ చేయాలండి. మనకి ఇది ఆన్లైన్లో ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ అనేది తీయడం జరుగుతుందండి. సో కరెక్ట్గా తెలిసినవన్నీ మీరు మార్క్ చేయండి, తెలియని వదిలేసినా పర్లేదు. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్ ఆర్ కరెంట్ అఫైర్స్ వచ్చి 50 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 మార్క్స్ అనేవి మ్యాక్సిమం మార్క్స్ అండి. అలాగే రీజనింగ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. కంప్యూటర్కి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారండి. 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. అందులో కంప్యూటర్లో ఫండమెంటల్స్ అండి, అంటే బేసిక్స్ అనమాట. ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషను, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్స్ ఎక్సెట్రా అనేది ఇవ్వడం జరుగుతుందండి. బేసిక్ నాలెడ్జ్ అండి. సో టోటల్ వచ్చేసి 90 మినిట్స్ టైం ఉంటుందండి. అంటే 1.5 అవర్ టైం అనేది ఉంటుందండి. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఇంగ్లీషు అండ్ హిందీ మీడియంలో మాత్రమే ఉంటుందండి, తెలుగులో అయితే ఉండదు ఇది. నెక్స్ట్ అలాగే మనకి దీనికి సంబంధించి సిలబస్ కూడా ఇచ్చారండి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసినప్పుడు చూసుకోవచ్చు దీనికి సంబంధించి. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్ అని పిఈ అండ్ ఎంటీ టెస్ట్ ఒకటి ఉందండి. ఇది మీకు సిబిటి అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు అయితే ఇది పెట్టడం జరుగుతుందండి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్. చూడండి, ఇక్కడ మనకి ఏజ్ ప్రకారం ఏజ్ కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగిందండి. రన్నింగ్ రేస్ ఇచ్చారు, లాంగ్ జంప్ ఇచ్చారు, హై జంప్ ఇచ్చారు. అప్ టు 30 ఇయర్స్ చూడండి, 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలండి. లాంగ్ జంప్ వచ్చి 14 ఫీట్ లాంగ్ జంప్ చేయాలి. హై జంప్ వచ్చి 3.9 అనేది చేయాలండి. సో అలాగే 30 to 40 ఇయర్స్ ఇచ్చాడు, అబవ్ 40 ఇయర్స్ కూడా ఇచ్చారండి. సో కొంతమందికి రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకైతే ఇది వర్తిస్తుందండి. నెక్స్ట్ మీకు హైట్ చూడండి, మినిమం 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. ఫిజికల్ మెజర్మెంట్లో మినిమం 170 సెంటీమీటర్స్ ఉండాలండి. ఇదన్నీ కూడా మేల్ క్యాండిడేట్స్కి, నేను ఇప్పుడు చెప్పేదన్నీ కూడా మేల్ క్యాండిడేట్స్కి. ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వాళ్ళకి 165 సెంటీమీటర్స్ ఉన్న ప్రాబ్లం లేదండి.
ఇక్కడ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూడండి. ఈసారి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏంటంటే అప్ టు 30 ఇయర్స్ రన్నింగ్ రేస్ ఇచ్చారండి. 1600 మీటర్స్ 8 మినిట్స్లో రీచ్ అవ్వాలండి. అలాగే లాంగ్ జంప్ 10 ఫీట్ వేయాలి, హై జంప్ 3 ఫీట్. సో ఇలాగైతే మెన్షన్ చేశారండి మనకి. అలాగే 30 to 40 ఇయర్స్, అబవ్ 40 ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి కిందన. సో నెక్స్ట్ మనకి వీళ్ళకి ఎస్టీ వాళ్ళకైతే ఇందులో 5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగిందండి. సో చెస్ట్ అది చూసారు కదా. మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వచ్చి 81 to 85 సెంటీమీటర్స్ ఉండాలండి. ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగిందండి. ఫీమేల్కి అయితే ఎటువంటి చెస్ట్ ఎక్స్పెన్సేషన్స్ ఏం లేవండి. ఫీమేల్కి నాట్ అప్లికేబుల్. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చెస్ట్ గురించి ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఇందులో మనకి ప్రాసెస్ కూడా ఇచ్చారండి. సో ఇందులో మీరు చూసుకోవచ్చు. అలాగే మీకు ఇవన్నీ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. సో మన ఛానల్ నచ్చినట్లయితే కనుక మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.